సో, ఈ మంగ్లీ వివాదానికి సంబంధించి, ఈ రమావత్ మధు చేసిన ఈ స్కామ్‌కి సంబంధించి ఇంకా బాధితులు చాలా మంది బయటకొస్తా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్‌కి ఇంకా కొంతమందయితే బాధితులైతే వచ్చారు. వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఎక్కడి నుంచొచ్చారు? మేము డోన్ నుంచి వచ్చాం సార్. నిన్న 2 డేస్ నుంచి నేను వైన్ షాప్‌లో జాబ్ చేసుకుంటూ ఉన్నాను. ప్లస్ నేను కూడా దీంట్లో బాధితుడిని సార్. ఏంటి దీంట్లో స్కామ్ పేరేంటి? వాళ్ళు చేసిన స్కామ్ పేరు? స్కామ్ కాదు సార్. మాకు 5 సెంట్లు ఇచ్చామని చెప్పి 2 సెంట్లు ఇచ్చామని చెప్పేసి 5,00,000 కట్టించుకున్నారు. నేను గోకులానందకు 3,20,000 బ్యాంక్‌లో ఏసాను సార్. ఇగో వీడియో ఇక్కడ ఫోటో కూడా ఉంది సార్. ఎంతేసారు మీరు? 3,20,000 ఇచ్చాను. మిగతాది మా సార్ వాళ్ళ అకౌంట్‌కేసాము. మీ వాళ్ళు సార్ కూడా అంటే ఎవరు? మన మధు సార్. హ్మ్. మధు సార్‌కేసాను. వాళ్ళు రమావత్ మధు. రమావత్ మధు సార్‌కి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్‌లో మళ్ళీ మిగతా అమౌంట్ మళ్ళీ ఏసేసారు. రమావత్ మధు పైన ఇంకొక సార్ ఉన్నాడా? అహా! ఆయనకే రమావత్ మధు ఆయనకే సార్‌కే. తెలుసు. ఆయనకే అకౌంట్‌కేసాం. హ్మ్. ఏసిన తర్వాత ఇంగా మిగతాది ఫోన్‌పే ద్వారా ఎప్పటి నుంచి ఇచ్చాను. మీకు రమావత్ మధు? ఏం లేదు సార్, వెస్టేజ్ కంపెనీలో మేమంతా చేసేవాళ్ళం. చేస్తూ ఉంటే మీ రోల్ ఏంటి వెస్టేజ్ కంపెనీలో? నాది బ్రాండ్ డైరెక్టర్ సార్. ఆయనదేంటప్పుడు? ఆయన ఏం చేసినాడు, ఆయన ఒకసారి మీటింగ్ పెట్టిండు. మన వెల్లుర్తి మండలంలో అమెజాన్ రిసార్ట్‌లో మీటింగ్ పెట్టి, మీకు వెస్టేజ్‌లో మీకు ఎక్కువ అమౌంట్ రావట్లేదు. సో, మీరు మా కంపెనీలో మన కంపెనీ వచ్చేసి గోకులానంద కంపెనీ. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ట్రేడింగ్‌లో మంచి బిజినెస్ అవకాశం ఉంది. తొందరగా గ్రోత్ కావచ్చు. మీరు మా దాంట్లో పెట్టండి అని చెప్పేసి ఓ రోజు పార్టీ అరేంజ్ చేసి అందరికి మా టీమ్ మొత్తం పిలిపించి పెట్టిండు. మందు బాటియా? మందు పార్టీ ప్లస్ భోజనం, గీజనం అంతా అరేంజ్ చేసిండు. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని చేసిండు. పెట్టి దానికి సంబంధించిన వీడియోస్ గాని, ఫోటోస్ గాని ఏమన్నా ఉన్నాయా? ఆ పార్టీకి సంబంధించి మిమ్మల్ని కలిసినప్పుడు తీసుకున్న? ఆ ఫోటోలు అయితే ప్రెజెంట్ అయితే లేవు సార్ నా దగ్గర. కొన్ని కొన్ని అయితే మా సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. నా దగ్గర అయితే లేవు. అంటే మీతో పాటు ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్నాయి. ఉన్నాయి. అన్నీ ఉన్నాయి సార్. ప్రూఫ్ అన్నీ ఉన్నాయి. ఆయన వచ్చి చెప్పిన తర్వాత మేము దీంట్లో ఇన్వెస్ట్ చేసినాం. సో, అంటే ఇప్పుడు మీరు ఒక 5,00,000 కడితే మీకు ఎంత ఇస్తా అన్నారు సెంట్లు? 2 సెంట్లు ఇచ్చామన్నాడు సార్. ఇచ్చారా? రాసిస్తాం ఒక వారంలో అని చెప్పించి ఫస్ట్ నమ్మిచ్చినారు, కట్టేసినాం. తర్వాత ప్రతి నెల మీకు 5% 5,00,000కి 25,000 మీకు ప్రతి నెల ఇస్తామని చెప్పినారు. నాకు అట్లా 2 నెలలు ఇచ్చినారు సార్. ఇంకా తర్వాత ఎత్తేసినారు. ఇంక లేదు ఇంతవరకు. ఏ నెల ఇచ్చారు మీకు? మనకు నవంబర్, డిసెంబర్ ఇచ్చినారు సార్. లాస్ట్ నవంబర్, జనవరి నుంచి ఇంక ఇవ్వలేదు సార్. ఇంకా జనవరి నుంచి మొదలవుతాడు సార్. ఇంకా అడ్రస్సే లేడు. ఆయన వస్తాడు అనుకున్నాం, వెయిట్ చేసాము, రాలే. మళ్ళీ ఆయన మీద కేసు పడిందని చెప్పేసి ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆయన కోసం వెయిట్ చేసినాం. మళ్ళీ ఓసారి ఆయన బయటికి రిలీజ్ అయ్యిండు అని పటాన్ చెరువుకి మొత్తం 50 మంది 60 మంది మీ డోను, ప్యాప్లి, గద్వాలు అందరం వచ్చేసి డోన్కి వెళ్ళినాం. మన పటాన్ చెరువుకి పిల్లం రాత్రి పొద్దున మేము ఈ టైం పోతే మార్నింగ్ 10 గంటలకు పోయి రాత్రి 11, 12 గంటలప్పుడు వచ్చిండు రమావత్ మధు నల్ల కారు వేసుకుని వచ్చి పటాన్ చెరువులో మొత్తం రూమ్ లో జ్యోతి మేడం, తర్వాత మిగతా సారోళ్ళు మొత్తం టీం మొత్తం పటాన్ చెరువు. జ్యోతి మేడం అంటే ఎవరు? మా మా ఇన్నింగ్స్ లో ఆమె కూడా డబ్బులు పెట్టింది సార్. ఆ మేడం సమక్షంలో బాధితురాలే కదా? మొత్తం 20 మెంబర్స్ లేడీస్ కూడా వచ్చారు. వాళ్ళంతా సమక్షంలో మాకు మాట ఇచ్చిండు. అక్కడ ఒక 5 మంది పెద్ద మనుషుల్లో డబ్బులు వీళ్ళకి ఎలా కడతావు అంటే, నేను ఖచ్చితంగా కడతా సార్, వీళ్ళకి న్యాయం చేస్తాను, నాకు మార్చిలో కేసు తెగిపోతుంది అని చెప్పిండు. మార్చిలో కేసు తెగిపోయిన వెంటనే డబ్బులు ఇస్తా అని చెప్తే మార్చి వరకు వెయిట్ చేసినాం. ఆ తర్వాత మళ్ళా కనపడలే. ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు జరిగిన మీటింగ్ లో ఏమన్నాడు, నా దగ్గర బ్లాక్ మనీ ఉంది, వైట్ మనీ ఉంది, ప్యూర్ ఎట్లా తెచ్చావు వీళ్ళకి డబ్బులు, కేసులు అయినాయంటే కూడా ఈయన వైట్ మనీ ఉంది సార్, నేను తెచ్చిస్తానని చెప్పిన ఆ రోజు. దాంట్లో ఫోటోలు కూడా ఉన్నాయి. అలా చెప్పి అతను మాకు ఇంతవరకు న్యాయం చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు సార్. ఇంకా తప్పించుకొని తిరుగుతూ మీ ఆడ దొరకక లాస్ట్ కి సుబ్బు సార్కు ఎవరు మాకు న్యాయం చేస్తూ ఎవరున్నారు. ఇంకా ఆయన సమక్షానికి మా సార్ వాళ్ళంతా కలిసి ఎట్లా పోతే న్యాయం జరుగుతుందని ఇక్కడ మళ్ళీ సార్ ఆయన ద్వారా వచ్చి మళ్ళీ ఆయన కలిసినాం. కలిసిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేసినాం. మాకు అసలు దొరకలే 3 నెలలు 4 నెలలు అస్సలు దొరకలే. ఆయన వచ్చాడు కదా, ఆయన ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి కదా. వచ్చి నిన్న లైవ్ లో వచ్చిండు. మాకు న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా అందరూ చేస్తుంటే నేను మరి తర్వాత రమావత్ మధుకి మీరు ఎన్ని మార్లు చేసినాం, మా సారాలు చేసినాం, మేము చేసినాం, ఎవరినో చిచ్చాం, ఎవరు దొరకడంలే. మీకు రమావత్ మధు అంటే ఈ 5,00,000 డబ్బులు కట్టించుకునే ముందు గానీ, దాని తర్వాత గానీ, లేకపోతే మీకు పార్టీ పెట్టినప్పుడు గానీ మంగ్లీ పేరు ఏమన్నా యూజ్ చేశాడా? మంగ్లీ పేరు యూజ్ చేయలేదు సార్. వాళ్ళ శివ తమ్ముని అయితే తొలుకొని వచ్చిండు, చూసినాం మేము. తమ్ముడు ఫ్యాక్టరీ కాడి శివ చౌహాన్ సార్ తోలుకొని వచ్చిండు, ఫ్యాక్టరీ కాడ చూపించిండు. మధ్యరెడ్డి మా డోన్ సైడ్ రంగాపురం దగ్గర మధ్యలో సెంటర్. శివ చౌహాన్ ఏమన్నాడు? మంచి బిజినెస్ ట్రేడింగ్ లో మా తెలంగాణ ఏరియాలో మొత్తం ఇది. అది వాళ్ళ ఊరు ఏ ఊరు సార్?
ఆ ఏరియాలో మొత్తం 9 గ్రామాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళకు లక్షలు ఇప్పుడు 1,00,000 పెట్టిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిన 10 లక్షలకి ₹1,00,000 ఇచ్చేంత చేసినాము. మీరు కూడా మన ఆంధ్ర సైడ్ మేము వచ్చాము, మీరు పెట్టండి, మంచి భవిష్యత్తు ఉంటది, రాబోయే దినాల్లో మీకు మంచి జరుగుతుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మీరు నమ్మి పెట్టాం సార్. అంత సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే మాకు ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పినారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఫోటోలు కూడా ఉన్నాయి సార్. ప్రతిదీ ఉన్నాయి సార్, వీడియోస్. మీ దగ్గర ప్రూఫ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఎస్ సార్, ఎస్ సార్. ఉమ్. ఇప్పుడు మీరు డోన్ నుంచి వచ్చారా? డోన్ నుంచి వచ్చాను సార్. మీరు ఎట్లా ట్రస్ట్ చేశారు అతను అసలు? మాకు ఇగో సార్ సిమెంట్ ఫ్యాక్టరీ చూసాం, విజువల్స్ వచ్చాయి, ఇవన్నీ చూపించాడు మీకు, ఇవన్నీ నావే, ఇక్కడ మనం వచ్చి చేయొచ్చు అని చూపించాడు. కాడికి వచ్చి 5 లక్షలు 5,50,00,000 మేము మీ ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేశాము, మీరు పెట్టండి 5 లక్షలు, మీ మీ పక్కన ఉన్న ఏరియాలో కూడా మీరు ఫ్రెండ్స్ ఉంటే ఎవరైనా కానీ పెట్టండి, పెట్టించండి. మీకు ఏ రకంగా పెట్టాలి? ఏం లేదు సార్, అదే 5% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి ప్రతి నెల మీకు 2 సెంట్లు మీకు షూరిటీగా ఇస్తున్నాము. మాకు ఇది జైరాబాద్ కాడ 100 ఎకరాలు ఉంది, గోకులంద కంపెనీ మీద. ఈ భూమి ఇస్తానని చెప్పినప్పుడు ప్రామిసరీ నోట్స్ అయినా ఉన్నాయా? అవి కూడా లేవా? ట్రాన్స్ఫర్ రాపించుకున్నాం సార్, రాపించుకున్నాం, మా సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, రాపించినారు. ఇంకా నమ్మి పెట్టేసినాం సార్. గోకులంద పెద్ద 5 ఎకరాలు 100 ఎకరాలు ఉంది సార్ గోకులంద కంపెనీ మీద. అక్కడికి తొలగిపోయి చూపించినారు. ఇంకా ఇది మీకు ఒక వారం రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పినందుకు నమ్మి పెట్టినాం సార్. ఇంకా అట్లా మోసపోయినాం సార్. మరి ఇప్పుడు ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? సార్ మీడియా ద్వారా ఈ రోజు వచ్చినట్టున్నారు కదా హైదరాబాద్. వచ్చాను సార్. మీడియా ద్వారా ప్లస్ గవర్నమెంట్ కి దృష్టి తీసుకుపోయి మాకు న్యాయం చేయాలి సార్. మా పోలీసు వాళ్ళు వ్యవస్థ చట్టం అన్ని ఉన్నాయి. మాకైతే మా తరపున ఎవరు నిలబడే వాళ్ళు లేదు సార్. ప్రెసెంట్ అంటే మీరు మోసపోయిన తర్వాత మా ఫ్యామిలీ విషయం సార్, దాదాపుగా 5 లక్షలు కదా సార్. దానికి ఇంట్రెస్ట్ అవి పెట్టుకుంటే వేరే చోట నుంచి తీసుకొచ్చి పెట్టారా సార్? తీసుకొని అప్పు చేసి తీసుకొచ్చి పెట్టాము. దాన్ని కట్టుకోవాలంటే కూడా మళ్ళీ 5 years 10 years పడుతుంది, కష్టపడాలి. నీకు నెలకు మనకు అంటే ఇప్పుడు వీళ్ళు 5 lakhs ఇప్పుడు మీకు వస్తుందని నమ్మకం లేదు మీకు? ఉంది సార్, నమ్మకంతోనే ఇంత దూరం వచ్చాం సార్. సార్ 5-10 years ఎందుకంటే మేము వెనక్కి పోతాం సార్. మీకు కష్టపడి దిద్దాలంటే లేకుంటే ఎట్లా మా పరిస్థితి అని మేము అడుగుతున్నాం సార్. అది ఆ సిచ్యువేషన్ లో ఎదవడికి బాధతో వచ్చినాం సార్. మాకేమైనా న్యాయం జరుగుతుందని ఇంత కష్టపడి పొద్దున బయలుదేరితే ఇప్పుడు వచ్చేసాం సార్ రైలుకి. ఇంత కష్టపడతాం సార్, మాకు న్యాయం చేయండి అని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి చట్టం ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్.